హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ భారతీయ విజ్ఞాన శాస్త్ర చరిత్రలోని జీవశాస్త్రము, ప్రాక్ మరియు పశ్చిమ దేశాలలో చరిత్ర మరియు అభివృద్ధి. ఫ్రెండ్స్, మనం చెప్పబోయే ఈ టాపిక్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ చాప్టర్ నుండి ప్రతి పరీక్షలో కనీసం 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టెట్లో 2 మార్క్స్ లేదా డిఎస్సిలో 1 మార్క్ విలువైన ప్రశ్నలు ఇక్కడి నుంచే వస్తాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి లైన్ టెక్స్ట్ బుక్ ఆధారంగా పూర్తిగా బైలింగ్వల్లో స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం తర్వాత చేయబోయే వీడియోలు ఇంకా ఇంపార్టెంట్, అదేవిధంగా స్ట్రాంగ్ టాపిక్స్ మీద ఉండబోతున్నాయి. అవి ఏవో ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. మొదటి బిట్: విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ప్రపంచంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ బిగిన్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి గ్రీక్ దేశం, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ప్రపంచంలో మొట్టమొదట భారతదేశంలోనే ప్రారంభమైందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. భారతీయులు వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో ముందుండి కృషి చేశారు. 365 రోజుల క్యాలెండర్ను తయారు చేసిన వారు ఎవరు? హూ ప్రిపేర్డ్ ద క్యాలెండర్ ఆఫ్ 365 days? ఆప్షన్ ఏ ఈజిప్షియన్లు, ఆప్షన్ బి గ్రీకులు, ఆప్షన్ సి చైనీయులు, ఆప్షన్ డి భారతీయులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజిప్షియన్లు. ఈజిప్షియన్లు సూర్యుని చలనాన్ని ఆధారంగా చేసుకొని 365 days క్యాలెండర్ను రూపొందించారు. ఇది ఆధునిక క్యాలెండర్లకు పునాది అయింది. 365 రోజుల క్యాలెండర్తో పాటు సౌర గడియారం, నీటి గడియారంను తయారు చేసిన వారెవరు? ఆప్షన్ ఏ గ్రీకులు, ఆప్షన్ బి చైనీయులు, ఆప్షన్ సి ఈజిప్షియన్లు, ఆప్షన్ డి భారతీయులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజిప్షియన్లు. ఈజిప్షియన్లు సూర్యుడి చలనాన్ని గమనించి 365 రోజుల క్యాలెండర్ను రూపొందించడమే కాకుండా కాలమానాన్ని కొలిచేందుకు సౌర గడియారం, దీన్నే సన్ డయల్ అంటారు, మరియు నీటి గడియారంను కూడా వారు తయారు చేయడం జరిగింది. బీజగణితం లేదా ఆల్జీబ్రాని అభివృద్ధి చేసిన వారెవరు? హూ డెవలప్డ్ ఆల్జీబ్రా? ఆప్షన్ ఏ గ్రీకులు, ఆప్షన్ బి అరబ్బులు, ఆప్షన్ సి భారతీయులు, ఆప్షన్ డి ఈజిప్షియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరబ్బులు. బీజగణిత శాస్త్రాన్ని ఆల్జీబ్రా అంటారు. బీజగణిత శాస్త్రంలో ప్రధాన కృషి చేసిన వారు అరబ్బులు. ఆల్ ఖ్వారిజ్మీ అనే అరబ్ శాస్త్రవేత్త ఆల్ జర్బ్ అనే గ్రంథం ద్వారా ఆల్జీబ్రాకి పునాది వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిట్లు అనేవి టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి లైన్ నుంచి తయారు చేయడం జరిగింది. మీకు అర్థమయ్యే విధంగా టెట్ డిఎస్సి మోడల్లో తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చదివిన తర్వాత, ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ప్రతి లైన్ నుంచి బిట్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అన్నవారు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అరబ్బులు బీజగణితాన్ని అభివృద్ధి చేసే సమయంలో డెసిమల్ నెంబర్ సిస్టమ్ డిఎన్ఎస్ను ఏ దేశం నుంచి గ్రహించడం జరిగింది? ఆప్షన్ ఏ గ్రీక్ దేశం, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారతదేశం. బీజగణిత అభివృద్ధి సమయంలో అరబ్బులు భారతదేశం నుంచి డెసిమల్ సంఖ్యా పద్ధతిని, దీన్నే డెసిమల్ నెంబర్ సిస్టమ్ను స్వీకరించారు. ముఖ్యంగా భారతీయులు 0, 0 మరియు స్థానం విలువ పద్ధతికి పునాది వేయడం జరిగింది. 6th క్వశ్చన్: స్థావర విద్యుత్, దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. అదేవిధంగా బేస్ ఎలక్ట్రిసిటీ అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని కనుగొన్న గ్రీక్ శాస్త్రవేత్త ఎవరు? విచ్ గ్రీక్ సైంటిస్ట్ డిస్కవర్డ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆల్సో నోన్ యాజ్ ఎ బేస్ ఎలక్ట్రిసిటీ? ఆప్షన్ ఏ యూక్లిడ్, ఆప్షన్ బి ఆర్కిమెడిస్, ఆప్షన్ సి లీవిస్, ఆప్షన్ డి టాలమీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లీవిస్. స్థావర విద్యుత్తును కనుగొన్న గ్రీక్ శాస్త్రవేత్త లీవిస్. ఆయన చేసిన పరిశోధన వల్ల విద్యుత్ శాస్త్రానికి పునాది పడింది. దీన్నే బేస్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటారు. ఫ్రెండ్, ఇక్కడ స్థావర విద్యుత్ పక్కన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని ఇచ్చాను కదా, ఇంగ్లీష్ది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గత డిఎస్సిలో ఇలాంటి ట్విస్టులు ఎన్నో చూసాం, బయాలజీలో ముఖ్యంగా. క్రీస్తుకు పూర్వం 400వ సంవత్సరం సమయంలో వ్యాధులు మరియు వాటిని తగ్గించే మూలకాల గురించి వివరించడం జరిగిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆన్సర్ ఏ సామవేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి ఋగ్వేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఋగ్వేదం.
అణువుల గురించి మరియు భూమి ఏర్పడిన విధానం గురించి ఏ ఉపనిషత్తులలో వివరించడం జరిగింది? ఆప్షన్ ఏ న్యాయశాస్త్రాలు, ఆప్షన్ బి వైశేషికాలు, ఆప్షన్ సి సాంఖ్యశాస్త్రాలు, ఆప్షన్ డి మీమాంసకాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వైశేషికాలు. వైశేషికాలు ఉపనిషత్తులలో అణువుల యొక్క స్వరూపం మరియు భూమి ఏర్పడిన విధానం గురించి వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం పరమాణు తత్వంపై ఆధారపడి ఉండి ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కేవలం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కొంతమంది నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే కష్టమైన కానీ బైలింగ్వల్ లాంగ్వేజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవకపోవడానికి టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను చదవలేకపోతున్నాను. ఫ్రెండ్స్, దీన్ని అర్థం చేసుకోగలరు. మీరే ఇంగ్లీష్లో ఆప్షన్స్ చదువుకొని కరెక్ట్ ఆన్సర్ని గమనించగలరు. బిట్ నెంబర్ 9. వ్యాధుల నివారణకు ఉపయోగించేటువంటి ఎన్నో రకాల జంతువులను మరియు మొక్కలను గురించి ఏ గ్రంథంలో వివరించడం జరిగింది? ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి మెటీరియా మెడికా, ఆప్షన్ సి సుశ్రుత సంహిత, ఆప్షన్ డి ఆయుర్వేద శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మెటీరియా మెడికా. మెటీరియా మెడికా గ్రంథంలో వ్యాధుల నివారణకు ఉపయోగించేటువంటి అనేక రకాల మొక్కలు మరియు జంతువుల గురించి వివరంగా పేర్కొనబడింది. ఈ గ్రంథం ప్రాచీన వైద్య శాస్త్రంలో ఔషధ మూలకాలపై సమగ్ర వివరణను అందించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. సుశ్రుత సంహిత గ్రంథ రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది సుశ్రుత సంహిత? ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి సుశ్రుతుడు, ఆప్షన్ సి వాగ్భటుడు, ఆప్షన్ డి ధన్వంతరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుశ్రుతుడు. సుశ్రుతుడు ప్రాచీన భారతీయ శస్త్రచికిత్సా శాస్త్రానికి ప్రముఖ వైద్యుడు. ఆయన రాసిన సుశ్రుత సంహిత శస్త్రచికిత్స మరియు అనేక వైద్య పద్ధతులపై వివరణను అందిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్, మిగతావి ఇంపార్టెంట్ కాదా అంటే, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎస్పెషల్లీ డిఎస్సిలో ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అని ఏమి ఉండదండి. బట్ రెగ్యులర్గా కొన్ని చాప్టర్స్ నుంచి బిట్ ఇస్తారు కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి బిట్ మనము లైన్ టు లైన్ చదవాల్సిందే. దానిని దృష్టిలో పెట్టుకొని నేను బిట్ని కూడా మీకు ఉపయోగకరంగా టెక్స్ట్ బుక్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో క్లాసులు కంపల్సరీగా చెప్తాను ఫ్రెండ్స్. సార్, అన్నీ మీరు బిట్సే చేస్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువగా ఉంది. అందుకని నేను బిట్ల రూపంలో మీకు సబ్జెక్ట్ని నేర్పించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోలో మీరు చూసినట్లయితే ఎక్స్ప్లెనేషను మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా నేను క్లాసులు చెప్పడం జరుగుతుంది. శస్త్రచికిత్స, సిజేరియన్ లేదా ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాలను గురించి ఏ గ్రంథంలో చర్చించడం జరిగింది? ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి వాగ్భట సంహిత, ఆప్షన్ సి సుశ్రుత సంహిత, ఆప్షన్ డి ఆయుర్వేద శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుశ్రుత సంహిత. సుశ్రుడిని ఫాదర్ ఆఫ్ ది సర్జరీగా పిలవడం జరుగుతుంది. గణితంలో పై విలువను 4 దశాంశాల వరకు అనగా 3.1416గా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ భాస్కరుడు, ఆప్షన్ బి ఆర్యభట్ట, ఆప్షన్ సి పింగళుడు, ఆప్షన్ డి వాగ్భటుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్యభట్ట. ఆర్యభట్ట గణిత శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన స్థిరాంకమైన పై విలువను 3.1416గా అనే 4 దశాంశాల వరకు కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణ గణిత శాస్త్ర అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. 27 నక్షత్రాల గురించి వివరించడం జరిగిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి సామవేదం, ఆప్షన్ సి యజుర్వేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యజుర్వేదం. ప్రాచీన భారతీయ గ్రంథమైన యజుర్వేదంలో 27 నక్షత్రాల గురించి వివరంగా పేర్కొనబడింది. ఇందులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఉన్నాయి. అందుకే యజుర్వేదం భారతీయ ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి మూలాధారం అని భావిస్తారు. సూర్యుని సంవత్సర కాల పరిమితిని 12 ఊచల చక్రంగా వివరించిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ యజుర్వేదం, ఆప్షన్ బి సామవేదం, ఆప్షన్ సి ఋగ్వేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఋగ్వేదం. ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితిని 12 ఊచల చక్రంగా వివరించబడడం జరిగింది. ఇది భారతీయ ఖగోళ శాస్త్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక సూచనగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, మన వీడియోలలో స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే వర్కింగ్ చేసుకుంటుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇవి మనం ఆడియో రూపంలో వింటున్నట్టు కూడా మనం వీటిని వినవచ్చు అనమాట. ఎస్పెషల్లీ బీఎడ్ వాళ్ళు ఎక్కువగా జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి.
సో వారికి కూడా అనుకూలంగా ఉండేటువంటి వీడియోలు ఇవి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వారు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండానే ఇలా వింటూ వాళ్ళు సబ్జెక్ట్ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. దయచేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వీటిని షేర్ చేయగలరు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి వివరించబడిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి సామవేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అథర్వణ వేదం. ప్రాచీన భారతీయ గ్రంథమైన అథర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి వివరించడం జరిగింది. ఈ నెలను అధిక మాసంగా అంటే ఎక్స్ట్రా మంత్గా పరిగణించి కాలపరిమితి సర్దుబాటుకి వాడడం జరిగింది. ఇది భారతీయ ఖగోళ శాస్త్ర అభివృద్ధిలో ఒక ప్రధాన అంశం. బిట్ నెంబర్ 16. స్వేదనం, డిస్టిలేషన్, ఉత్పత్తనం, మెటల్ ఎక్స్ట్రాక్షన్ వంటి ప్రక్రియలు మరియు వాటికి కావాల్సిన పరికరాల గురించి వివరించిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి సుశ్రుత సంహిత, ఆప్షన్ సి రసరత్నాకర, ఆప్షన్ డి వాగ్భాట సంహిత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రసరత్నాకర. రసరత్నాకర గ్రంథంలో స్వేదనం మరియు ఉత్పత్తనం వంటి రసాయనిక ప్రక్రియలు మరియు వాటికి ఉపయోగించే పరికరాల గురించి విశదీకరించడం జరిగింది. ఈ గ్రంథం భారతీయ రసాయనిక శాస్త్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందింది. బిట్ నెంబర్ 17. ఈ క్రింది వాణిలో రసరత్నాకర గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి సుశ్రుతుడు, ఆప్షన్ సి వాగ్భటుడు, ఆప్షన్ డి నాగార్జునుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాగార్జునుడు. నాగార్జునుడు ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు రసరత్నాకర గ్రంథ రచయిత. ఈయన గ్రంథం రసరత్నాకరలో లోహాల ఉత్పత్తనం మరియు ఔషధాల తయారీ అదేవిధంగా రసాయనిక పద్ధతుల గురించి వివరించబడింది. నాగార్జునుడిని ఇండియన్ ఆల్కెమిస్ట్ అని కూడా పిలుస్తారు. బిట్ నెంబర్ 18. మూత్రపిండాలు మరియు చర్మ వ్యాధుల వంటి రోగ నిర్ధారణ విధానాలు వివరించబడిన ప్రాచీన భారతీయ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ సుశ్రుత సంహిత, ఆప్షన్ బి చరక సంహిత, ఆప్షన్ సి రసరత్నాకర, ఆప్షన్ సి వాగ్భాట సంహిత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చరక సంహిత. చరక సంహిత గ్రంథంలో మూత్రపిండ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు వాటి రోగ నిర్ధారణ విధానాల గురించి వివరించడం జరిగింది. ఈ గ్రంథం భారతీయ వైద్య శాస్త్రానికి పునాది వేసిన ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. బిట్ నెంబర్ 19. సర్ సివి రామన్ యొక్క ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1928, ఆప్షన్ బి క్రీస్తు శకం 1930, ఆప్షన్ సి క్రీస్తు శకం 1932, ఆప్షన్ డి క్రీస్తు శకం 1940. భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన భారతదేశానికి మొదటి భౌతిక శాస్త్ర నోబెల్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1930. బిట్ నెంబర్ 20. బ్లాక్ హోల్స్పై పరిశోధనకు గాను క్రీస్తు శకం 1987లో నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ సర్ సివి రామన్, ఆప్షన్ బి హోమీ జే బాబా, ఆప్షన్ సి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఆప్షన్ డి జగదీష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త. ఈయన బ్లాక్ హోల్స్ మరియు నక్షత్రాల పరిణామంపై చేసిన పరిశోధనలకు గాను క్రీస్తు శకం 1987లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన చేసిన చంద్రశేఖర పరిమితి అనే ఆవిష్కరణ ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. బిట్ నెంబర్ 21. క్రింది శాస్త్రవేత్తలను వారి ఆవిష్కరణలతో సరిపోల్చండి. ఆప్షన్ ఏ హెచ్జే బాబా, భారతీయ అణుశిల్పి, ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్. ఆప్షన్ 2 విక్రమ్ సారాభాయ్, రోదసీ పితామహుడు, ఈయననే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటారు. ఆప్షన్ 3 ఎంఎస్ స్వామినాథన్, హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆప్షన్ 4 జగదీష్ చంద్రబోస్, క్రెస్కోగ్రాఫ్. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఏ 1, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. హెచ్జే బాబా భారతీయ అణుశిల్పి అనమాట. ఇవన్నీ మీరు 1 by 1 నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది వానిలో మమ్మీలను తయారు చేయడం ద్వారా ఖగోళ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం మరియు రసాయన శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గ్రీకులు, ఆప్షన్ బి రోమన్లు, ఆప్షన్ సి ఈజిప్షియన్లు,
ఆప్షన్ డి చైనీయులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజిప్షియన్లు. ఈజిప్షియన్లు మమ్మీలు తయారు చేసే ప్రక్రియ ద్వారా ఖగోళ శాస్త్రము, అదేవిధంగా శరీర ధర్మశాస్త్రం మరియు రసాయన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రక్రియల వల్ల రసాయనిక పదార్థాల వాడకం, శరీర నిర్మాణం వంటి అంశాలు ఎంతో అభివృద్ధి చెందాయి. బిట్ నెంబర్ 23. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ గెలీలియో గెలీలీ, ఆప్షన్ బి నికోలస్ కోపర్నికస్, ఆప్షన్ సి కెప్లర్, ఆప్షన్ డి న్యూటన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికోలస్ కోపర్నికస్. ఈయన కాలం వచ్చేసి 1473 నుంచి 1543 వరకు. నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్రంగా ఉండి, అంటే సూర్యుడు సెంటర్గా ఉండి గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఇది ఖగోళ శాస్త్ర చరిత్రలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. బిట్ నెంబర్ 23. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ టాలమీ, ఆప్షన్ బి కోపర్నికస్, ఆప్షన్ సి కెప్లర్, ఆప్షన్ డి గెలీలియో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టాలమీ. టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం కాగా సూర్యుడు మరియు ఇతర గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయని వివరించాడు. ఈ సిద్ధాంతం అనేక శతాబ్దాల పాటు అంగీకరించబడింది. తర్వాత సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కోపర్నికస్ ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది. క్వశ్చన్ దీన్ని ఎలాగ అడగవచ్చు అంటే, టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన శాస్త్రవేత్త ఎవరన్నప్పుడు కోపర్నికస్ చెప్పాలి. ఎందుకంటే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కాబట్టి. బిట్ నెంబర్ 25. ఈ క్రింది వారిలో భూమి వయస్సును నిర్ధారించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి లయోల్, ఆప్షన్ సి ఆషర్, ఆప్షన్ డి లామార్క్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆషర్. భూమి వయస్సును నిర్ధారించడానికి తొలిసారిగా ప్రయత్నించిన శాస్త్రవేత్త ఆషర్. కానీ తర్వాత కాలంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమి వయసు మరింతగా ఖచ్చితంగా నిర్ణయించబడింది. బిట్ నెంబర్ 26. క్షయ, కలరా ఇవి సాధారణంగా బ్యాక్టీరియా వ్యాధులు. వీటి యొక్క క్రిములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లూయి ప్యాచర్, ఆప్షన్ బి రాబర్ట్ కోచ్, ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ డి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాబర్ట్ కోచ్. రాబర్ట్ కోచ్ క్షయ మరియు కలరా అనే బ్యాక్టీరియా వ్యాధుల క్రిములను కనుగొనడం జరిగింది. ఈయన సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది వేసి వైద్యశాస్త్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించాడు. బిట్ నెంబర్ 27. జంతువుల శరీర భాగాలను విచ్ఛేదనం అంటే డిసెక్షన్ చేసి వాటి లోపల భాగాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి గేలెన్, ఆప్షన్ సి హిప్పోక్రటిస్, ఆప్షన్ డి హార్వే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గేలెన్. గేలెన్ జంతువుల శరీర భాగాలను విచ్ఛేదనం చేసి వాటి అంతర్గత అవయవాల గురించి వివరంగా అధ్యయనం చేశాడు. ఈయన క్రీస్తు శకం 131 నుంచి 201 మధ్య జీవించాడు. ఈయన చేసిన పరిశోధనలు వైద్యశాస్త్ర అభివృద్ధికి పునాది వేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ కామెంట్ని తెలియజేయండి. బిట్ నెంబర్ 28. శరీర నిర్మాణం గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు? విచ్ సైంటిస్ట్ డిస్క్రైబ్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? ఆప్షన్ ఏ గెలిన్, ఆప్షన్ బి హిప్పోక్రటిస్, ఆప్షన్ సి ఆండ్రియా వెసాలిస్, ఆప్షన్ డి విలియం హార్వే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆండ్రియా వెసాలిస్. ఆండ్రియా వెసాలిస్ మానవ శరీర నిర్మాణం, దీనినే అనాటమీ అంటారు, గురించి వివరంగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త. ఈయన పరిశోధనల ద్వారా వైద్య శాస్త్రంలో మానవ అవయవాల యొక్క నిర్మాణంపై స్పష్టమైన అవగాహన వచ్చింది. బిట్ నెంబర్ 29. క్రింది శాస్త్రవేత్తల సమూహాలు మరియు వారు చేసిన పరిశోధనలను సరిపోల్చండి. ఫస్ట్ వన్ మెండల్, మోర్గాన్, బ్రిడ్జెస్, మొల్లర్. వీరు జన్యుశాస్త్రంలో పరిశోధన చేశారు. రెండోది చార్లెస్ డార్విన్, గోల్డ్ స్మిత్ అండ్ రైట్. వీరు జీవ పరిణామ సిద్ధాంతం, దీన్నే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు, దీని మీద ప్రయోగాలు చేశారు. మూడోది వాట్సన్, క్రిక్, కోహిన్బర్గ్. వీరు కణజీవ శాస్త్రం లేదా సెల్ బయాలజీలో ప్రయోగాలు చేశారు. దీంట్లో ఆప్షన్ ఏంది? మొదటి ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి. రెండవది 1, 3 మాత్రమే సరైనవి. మూడవది 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 5 అన్ని, ఆల్ ఆఫ్ ది అబవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5 అన్ని. ఫ్రెండ్స్, నేను ఇవి చాప్టర్ వైజ్ టెస్టులు కాబట్టి
ఇలా చేయడం జరుగుతుంది. అంటే ఒక బిట్ ఇచ్చి దాని కింద లైన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ రాబోయే వీడియోలలో మనము ఆ సిలబస్ మొత్తం మీద బిట్లు తయారు చేసేటప్పుడు ఇలాంటి బిట్లు మరెన్నో తయారు చేస్తాను. డిఎస్సి మోడల్‌లో, అదేవిధంగా టెట్ మోడల్‌లో. కాబట్టి అన్ని బిట్లు ఏంటి సార్ ఎంత సింపుల్‌గా ఉన్నాయని మీరు కొంతమంది అనుకోవచ్చు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. కానీ నెక్స్ట్ చేయబోయే వీడియోలు డిఎస్సి రేంజ్‌లో ఉండడం అనేది జరుగుతుంది. బిట్ నెంబర్ 30 ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హూ ప్రపోజ్డ్ ద మ్యూటేషన్ థియరీ? ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్, ఆప్షన్ బి హ్యూగో డివ్రీస్, ఆప్షన్ సి జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ డి మోర్గాన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హ్యూగో డివ్రీస్. హ్యూగో డివ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం జీవుల్లో ఆకస్మిక మార్పులు సంభవించడం వలన కొత్త జాతులు ఉత్పత్తి అవుతాయి అని తెలియజేయడం జరిగింది. ఈ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంత అభివృద్ధికి కొత్త దిశను చూపించింది. బిట్ నెంబర్ 31 ఈ క్రింది వారిలో అన్వేషణ పద్ధతిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రపోజ్డ్ ద హ్యూరిస్టిక్ మెథడ్? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ సి ఫ్రోబెల్, ఆప్షన్ డి జీన్ పియాజే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్మ్స్ట్రాంగ్. ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రతిపాదించాడు. ఈ పద్ధతిలో విద్యార్థి స్వయంగా పరిశోధించి అన్వేషణ ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఇది ఆధునిక బోధనా విధానాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. బిట్ నెంబర్ 32 సాపేక్ష సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ సర్ ఐజాక్ న్యూటన్, ఆప్షన్ బి గెలీలియో, ఆప్షన్ సి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆప్షన్ డి మ్యాక్స్ ప్లాంక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో సాపేక్ష సిద్ధాంతంను ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం కాలం, స్థలం మరియు శక్తి పరస్పర సంబంధమైనవని ఆయన నిరూపించాడు. ఇది భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, రాబోయే వీడియోల్లో మనం చేయబోయేటువంటి చాప్టర్స్ బయాలజీ మెథడాలకు సంబంధించి విజ్ఞాన శాస్త్ర యొక్క నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి సంశ్లేషణాత్మక నిర్మాణము, అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణం. అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, ప్రాకపనల గురించి ప్రతి ఒక్క హెడ్డింగ్ని నేను ఉదాహరణలతో పాటు డిఎస్సిలో, అదేవిధంగా టెట్లో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేస్తారో వాటన్నిటిని గురించి నేను మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎగ్జామ్ ప్రారంభమయ్యే లోపే నేను మీకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మెథడాలజీకి సంబంధించి, అదేవిధంగా కాంటెంట్కి సంబంధించి. ఫ్రెండ్స్, బయాలజీ కాంటెంట్ ఎందుకు చేయట్లేదంటే అది మన ఓన్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఆల్రెడీ చదివి ఉంటారని నేను వాటి గురించి చేయట్లేదు. బట్ మీకు కోసం ఒక గ్రాండ్ టెస్ట్ని నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనితో పాటుగా మరో ముఖ్యమైన చాప్టర్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాల గురించి కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది, వీడియో చేయడం జరుగుతుంది. అందులో విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాల్లో భాగంగా జ్ఞానాత్మక రంగం మరియు దానిలో యొక్క లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు ఏంటి, అదేవిధంగా భావావేశ రంగం యొక్క లక్ష్యాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటి, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం యొక్క లక్ష్యంలో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏంటి అనేది నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, అదే అకాడమిక్ స్టాండర్డ్స్ 7 ఉంటాయి. వాటి గురించి నేను కూడా వివరంగా తెలియజేస్తున్నాను. ఆ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఆ విద్యా ప్రమాణాల్లో మొదటగా విషయ అవగాహన, రెండవదిగా ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, మూడవది ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, నాలుగవది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, ఐదవది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ఆరవది అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ మరియు విలువలు పాటించడం, ఏడవది నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి. ఈ 7 విద్యా ప్రమాణాలని వాటి ఉదాహరణలతో సహా నేను వివరిస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక టెట్కే కాదు, డిఎస్సిలో కూడా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో డెప్త్ అనాలిసిస్తో కూడినటువంటి వీడియోలు మీ వరకు చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే
ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది కాబట్టి రాబోయే వీడియోలో మరింత ఆత్మవిశ్వాసంతో